ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. బంగారం పైన నేరుగా ట్రంప్ ఏ రకమైన సుంకాలు విధించలేదు. అందుకే ప్రత్యక్షంగా దీని మీద ప్రభావం పెద్దగా ఉండే అవకాశాలు లేవు. కానీ కొన్ని దేశాల లోపల మరి మిగతా వస్తువులకు కాంపిటీషన్ పెరిగినప్పుడు బంగారం యొక్క ప్రభావం ఏమైనా పడుతుందా అనడానికి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. కారణం ఏంటంటే స్టాక్ మార్కెట్ కుదేలైపోయింది. ఎప్పుడైతే ట్రంప్ సుంకాలు పెంచాడో, ఈ సుంకాలు పెంచడం వల్ల కొన్ని వస్తువులకు భారతదేశం లోపల పూర్తిగా పతనమైపోయాయో, రేట్లు పతనమైపోయినాయో, ఉత్పత్తులు ఆగిపోయినాయో, ఇక్కడున్న ఉత్పత్తిదారులు నష్టపోయారో, వాటిలో పెట్టి పెట్టుబడులన్నిటి కూడా వాటికి సంబంధించిన స్టాక్స్ అన్ని కూడా ఒకేసారి కుదేలైపోయాయి. అంటే స్టాక్ మార్కెట్లు భారతదేశంలో కుదేలైపోయి ఉన్నాయి. ఒక భారతదేశంలోనే కాకుండా ఈ భారతదేశం మీద ఆధారపడ్డటువంటి మరికొన్ని దేశాలు కూడా వాళ్ళ దేశాల్లో ఉండే స్టాక్స్ కుదేలయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పక తప్పదు. ఈ రకంగా కుదేలవడం వల్ల మనం చెప్పుకున్నట్టుగా బంగారం రేట్లు పెరగడానికి స్టాక్ మార్కెట్లు కుదేలవడం ఒక కారణం అని మనం చెప్పుకున్నాం. కాబట్టి స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నంత కాలం బంగారం రేట్లలో మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే భారతదేశం లోపల స్టాక్ మార్కెట్లు మరికొన్ని దేశాల్లో మాత్రమే స్టాక్ మార్కెట్లు కుదేలైనాయి, కానీ మిగతా దేశాల్లో స్టాక్ మార్కెట్లు స్ట్రాంగ్ గా ఉన్నాయి. కాబట్టి ఈ దెబ్బ పూర్తిగా ఉంటుందని, ఖచ్చితంగా దీనివల్ల బంగారం రేట్లు మరింతగా పెరిగి చాలా ముందుకు వెళ్ళిపోతాయని చెప్పడానికి కూడా ఆస్కారం లేదు. ఎందుకంటే మొత్తం ప్రపంచంలో ఉండేటువంటి స్టాక్ మార్కెట్లన్నీ కుదేలైనట్టయితే తప్పనిసరిగా బంగారం రేటు బాగా పెరిగే అవకాశం ఉంటుంది. మరింతగా అది మార్కెట్ లోపల అపూర్వమైనటువంటి దానిగా మారిపోయే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఒక్క భారతదేశంలో ఉండే స్టాక్ మార్కెట్ మాత్రమే బాగా కుదేలైనవి. కొన్ని దేశాలు, భారతదేశం మీద ఆధారపడే దేశాల్లో ఆ ప్రభావం కొంచెం కనబడుతుంది, మిగిలిన దేశాల్లో లేదు. కాబట్టి బంగారు ప్రియులకు చెప్పగలిగే విషయం ఏంటంటే మరీ మనం ఎక్కువగా ఆలోచించి బంగారం రేటు ట్రంప్ సుంకాల వల్ల బాగా పెరుగుతుందనో బాగా తగ్గుతుందనో ఏ నిర్ణయానికి రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంత బంగారం పెరగడానికి కానీ తగ్గడానికి కానీ కావాల్సినటువంటి పరిస్థితులు ప్రపంచ మార్కెట్లో వెంటనే ఏమీ కనబడటం లేదు. కాబట్టి బంగారాన్ని గురించి ఆదుర్ద పడాల్సిన అవసరం కానీ ఆతృత చెందాల్సిన అవసరం కానీ లేదు. కానీ ఎవరైనా బంగారం కొనుక్కోదలుచుకుంటే మీ దగ్గర డబ్బు ఉన్నట్టయితే బంగారం మీద పెట్టుబడి పెట్టడానికి ఎప్పుడూ అభ్యంతరం లేదు. అది తప్పు కాదు. ఎందుకంటే అన్నిటికన్నా మంచి ఇన్వెస్ట్మెంట్ బంగారం. అది కొని పెట్టుకున్నట్టయితే కొన్ని రోజులు తక్కువ రేటు కనబడ్డా మళ్ళీ కొన్ని రోజులకు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఎప్పటికైనా భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ బంగారం రేటు పెరగాల్సిందే కానీ తగ్గదు. అంటే తగ్గినా కూడా కొంతకాలమే తగ్గుతుంది, కానీ ఎప్పటికీ శాశ్వతంగా తగ్గే అవకాశం లేదు. కాబట్టి కొనుక్కొని పెట్టుకోవడం వల్ల భవిష్యత్తుకు ఉపయోగమే. కానీ అప్పులు చేసి అధిక వడ్డీలకు తెచ్చి బంగారాన్ని కొనే ప్రయత్నం చేయడం వల్ల మనం నష్టపోవడమే కాకుండా మొత్తం మనం ఇంటిలో అందరికీ ఇబ్బంది కలిగించే అవకాశం ఏర్పడుతుంది. ఆ అప్పులు తీర్చలేక, ఆ వడ్డీలు తీర్చలేక ఉన్న బంగారాన్ని అమ్మేయాల్సిన పరిస్థితి, దాంతోపాటుగా మన దగ్గర ఇంతకుముందు ఉన్నటువంటి ఏవైతే దాచుకున్న డబ్బు ఉంటుందో, సేవింగ్స్ ఉంటాయో వాటిని కూడా పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి తొందరపడి అధిక వడ్డీలకు తెచ్చి బంగారం కొనే ప్రయత్నం మాత్రం చేయకండి. మీ దగ్గర ఉన్నటువంటి ఏవైనా సేవింగ్స్ ఉంటే బంగారం మీద పెట్టుబడి పెట్టుకోవడానికి ఎప్పుడూ అభ్యంతరం ఉండదు. ఈ విషయాన్ని మీరు గ్రహించాల్సిందిగా, ట్రంప్ సుంకాలు బంగారం మీద బాగా అధికంగా పనిచేస్తాయని, తద్వారా బంగారం ఏదో అయిపోతుందనే భయభ్రాంతులు మాత్రం ప్రస్తుతం పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదని ప్రపంచ నిపుణులంతా తెలియజేస్తున్నారు.